భక్తి ఉన్న శక్తి లేని, ప్రార్థన ఉన్న ప్రేమ లేని, భాషలున్న భావము లేని, ఆత్మ ఉన్న అవివేకిని. భక్తి ఉన్న శక్తి లేని, ప్రార్థన ఉన్న ప్రేమ లేని యేసయ్యా నన్ను కరుణించుమా. యేసయ్యా నన్ను కరుణించుమా. ఫలము లేని వాడను వాసిని యేసయ్యా, పేరుకు మాత్రమే విశ్వాసిని వాసిని యేసయ్యా, పేరుకు మాత్రమే విశ్వాసిని. కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతి లేని, స్థితి ఉన్నా గతి లేని, మనసున్నా మతి లేని, స్థితి ఉన్నా గతి లేని వాడను యేసయ్యా. ఓడిపోయిన వాడను వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. మనలో చాలామంది సేవను కూడా ఒక ఉద్యోగంలాగా చేస్తారు. దౌర్భాగ్యం. సేవ వేరు, ఉద్యోగం వేరు. సేవను కూడా టైం చూసుకుంటూ చేస్తారు. మంచి ఆత్మీయత కాదు. అలాంటి వాళ్ళు సేవలో ఉంటే ఆ సేవకు ఆశీర్వాదం అస్సలు కాదు. ఉద్యోగం పట్ల శ్రద్ధ కలిగిన వాడు, ఉద్యోగం పట్ల బాధ్యత కలిగిన వాడు అస్తమాను టైం చూసుకోవడం. చిన్నప్పుడు నాకు చదువు సరిగా అబ్బల, చదువు అంటే నాకు శ్రద్ధ లేదు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే చాలా ఇష్టం. సాయంత్రం బెల్ కొడతారు కదా, 4 గంటలకు 4:30కు బెల్ కొడతారు కదా, గుమ్మం దగ్గర రద్దీగా బయటికి పారిపోవడానికి కాచుకొని కూర్చునే మొట్టమొదటి స్టూడెంట్ ఎవరో తెలుసా మీకు? సతీష్ కుమార్. ఎందుకని? చదువు అవ్వలేదు కాబట్టి, చదువు అంటే ఇష్టం లేదు కాబట్టి. ఇప్పుడు మందిరం నేను ముగింపు ప్రార్థన చేయడం ఆలస్యం అండి. కొంతమంది క్షమించండి, కొంతమంది పాపం ఉద్యోగాల నుంచి వచ్చేస్తారు, డైరెక్ట్గా వచ్చేస్తారు. ఇంటికి వెళ్ళి వాళ్ళు వండాల్సి వస్తుంది, ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇంటి పని చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు పొరపాటు కూడా మాట్లాడట్లా. మనలో కొంతమంది చాలా కష్టాలు గుండా, చాలా సమస్యల గుండా వెళుతూ కూడా, అనేక పోరాటాల గుండా వెళుతూ కూడా, ఇంట్లో సరైనటువంటి అనుమతి లేకపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ద్వారా ఆదరించబడాలి, ధైర్యాన్ని పొందుకోవాలి అనే ఉద్దేశంతో దేవుని సన్నిధికి వస్తారు. ఇక టైం అయిన వెంటనే వెళ్ళిపోవాలి, పరిస్థితులను బట్టి వెళ్ళిపోవాలి. వారికి అది తప్పదు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీలో కొంతమంది ప్రశాంతంగా కాసేపు ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన అయిపోయినా సరే, ఆరాధన అయిపోయినా సరే, ఉపవాస ప్రార్థన అయినా సరే కొంతమంది మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. మంచిది. ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత పక్క వాళ్ళతో కాసేపు మాట్లాడడం,
పరిచయం పెంచుకోవడం, ఆ పరిచయం పెంచుకోవడమే కాకుండా కాస్త ఒక సహవాసము, ఒక ఫెలోషిప్, మంచి చెడులు పంచుకోవడం. ఇది దేవుని ఇల్లు, మనం అందరం దేవుని యొక్క బిడ్డలం, అపరిచితులం కాదు. మనం అందరం కూడా ఒకే తండ్రి బిడ్డలం. కాబట్టి హడావిడిగా ఎవరికి వాళ్ళు వచ్చేసి, హడావిడిగా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకొని, హడావిడిగా ఎవరికి వాళ్ళు గబగబా పారిపోయే ప్రయత్నం మన కల్వరి టెంపుల్లో ఉండడానికి వీల్లేదు. అందుకే నేను ఖచ్చితంగా ఒకరిద్దరు కాదు, 3 లేక 4 కలిసి ప్రార్థన చేయమంట. మీ కుడివైపు ఉన్నవారికి మీ సమస్యను చెప్పండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. బైబిల్ సెలవిస్తుంది, ఒకరి కొరకొకరు ప్రార్థన చేయండి, ఒకరి భారమును మరొకరు వహించండి అని బైబిల్లో ఉంది. అది సంఘం అంటే, అది సహవాసం అంటే. ఆదరాబాదరగా రావడం, హడావిడిగా వెళ్ళిపోవడం, దయచేసి అది మానుకోండి అని చెప్పి ఇక్కడే రాత్రంతా ఉండిపోండి అని చెప్పి అంటలేదు సుమా. ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిందే కదా, కానీ పారిపోయే విధంగా వెళ్ళకండి. తప్పని పరిస్థితుల్లో తప్పక వెళ్ళాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది, నేను కాదంటల్లా. దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల మనకు మక్కువ ఉండాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలనేటువంటి మనస్సు ఉండాలి. దేవుని సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు 10 నిమిషాల ముందే నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, సేవ చేయడానికి వెళ్ళాలి అనేటటువంటి మనస్సు ఉండాలి. అలాగే సాయంత్రం పరిగెట్టేసేయాలి, పారిపోవాలనే మనసు కాదు. ఇచ్చిన బాధ్యతల్ని నిర్వర్తించానా లేదా? కొంతమంది మహానుభావులు ఉంటారు, వాళ్ళకి ఏ బాధ్యతలు ఉండవు, వస్తారు వెళ్ళిపోతారు. నేను కొన్నిసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను సేవ చేసే వాళ్ళని. మార్నింగ్ 8:30 నుంచి సాయంత్రం 7 o'clock వరకు మీరు అసలు ఏం చేస్తారో రాయండి అని అంటే వాళ్ళు తిప్పలు పడతారండి. ఏం చేస్తారో రాయమంటారు ఏమిటంటే, మేము చేస్తే కదా రాయడానికి. ఆ పెన్ను ముందుకు వెళ్ళదు. మొదటి పాయింట్ రాసిన తర్వాత ఇంకేముంది చేయడానికి, ఏముంది చేయడానికి చేసేవాడికి చేసినంత సేవ మన కల్వరి టెంపుల్లో ఉంది. చేయాలే కానీ, బాధ్యతను తీసుకోవాలే కానీ, ఎంత బోల్డ్ అంత సేవ ఉంది. బోల్డ్ అంత సేవ పెట్టుకొని ఈరోజు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటాడు. చూసారా, వాడు సేవకుడు కాదు, పనికి మాలినోడు. ఎందుకంటే సేవకు వచ్చాడు కానీ ఏం సేవ చేయాలో వాడికి అర్థం కావట్లా. ఈరోజు ఏం చేయాలో రాద్దామంటే తెలియటల్లా. కారణం తెలుసా? భారము లేదు, బాధ్యత లేదు.